ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే ఎంత మేర బాధ్యతగా చేస్తారు అన్నటువంటి. రాష్ట్రంలో ఇప్పుడు జిల్లా పరిషత్ భూములు, పంచాయతీ భూములు, మున్సిపాలిటీ భూములు, కార్పొరేషన్ భూములు ఇట్లాంటి భూములలో ఎప్పుడో ముందు చిన్న పాకేసుకుని ఆ పైన రేకుల షెడ్ వేసుకుని ఆ పైన చిన్నపాటి ఇల్లు కట్టేసుకుని ఉండేవాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. వాటికి అట్లా ఆక్రమించుకున్న భూములకి అప్పట్లో ఎవరన్నా భూ అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసి వాళ్ళకి కరెంట్ ఇవ్వాలంటే ప్రభుత్వాలు దిగొచ్చి కరెంట్ ఇచ్చి, రోడ్లు వేయాలంటే రోడ్లు వేసి, మంచినీళ్ళు ఇవ్వాలంటే మంచినీళ్ళు ఇచ్చి, అలా ఇచ్చిన దానికి పన్నులు కట్టించుకుంటారు. కరెంట్ డబ్బులు కట్టించుకుంటారు, మీటర్కి పన్నులు కట్టించుకుంటారు. ఈ అవి ఎప్పుడైతే పన్ను ఇవి కట్టించుకుంటున్నావో అది వాస్తవంగా నీ పేరు మీదనే ఉన్నట్టు భూమి. తర్వాత ఎప్పుడో ప్రభుత్వాలు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తారు, మేము ఇప్పటి నుంచి ఉంటున్నామండి అన్నటువంటి. కొందరు న్యాయమూర్తులు అదే ప్రభుత్వ భూమే కరెక్టే, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పన్ను కట్టించుకున్నావు కాబట్టి వాళ్ళకే రెగ్యులరైజ్ చెయ్యి, ఎంతో కొంత మినిమం తీసుకున్న తీర్పులు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఖాళీ చేయించేసేయని చెప్పిన రోజులు ఉన్నాయి. జడ్జి గారిని బట్టి ఆ వ్యవస్థలు నడిచినాయి ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లో అట్లా ఉన్నాయి. సమస్య ఏంటంటే మొదట ఊరు చివరన ఇట్లా కట్టినప్పుడు ఎవడు పట్టించుకోడు. ఊర్ల చివరిన పల్లెల్లో ఎప్పుడు కూడా ఊరు చివరిలో ఉన్నటువంటి పోరంబోకు భూముల్లోనే కడతారు అట్లాగా. తర్వాత